హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు అయితే నా వీడియోలో వెజిటబుల్ చీజ్ శాండ్విచ్ అయితే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కదా, అందులో నేను ఈ క్యాబేజీ తురుము, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాను. దాంట్లో మనం కావాలంటే గ్రీన్ పీస్, అలాగే బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లాక్స్ వేసుకొని ఇదైతే స్ట్రీమ్ మీద ఉడకబెట్టుకుంటున్నాను. ఇదంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో అయితే నేను మైనేజ్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో అయితే మనం చీజ్ అనేది తురిమేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని దీంట్లో కారము, గరం మసాలా, సాల్ట్ అవన్నీ వేసుకొని ఫ్లేవర్ అనేది చెక్ చేసుకుందాం, స్పైసీ అనేది సరిపోయిందా లేదా అనేసి. ఇదంతా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టుకున్నామంటే ఒక 10 మినిట్స్ చల్లారిపోతుంది అనమాట ఈ చీజ్ వెజిటబుల్ కర్రీ. ఇలా చల్లారిన తర్వాత మనమైతే మధ్యలో బ్రెడ్కి మనం ఈ బటర్ అనేది అప్లై చేసేసుకొని ఈ కర్రీ మిశ్రమం పెట్టేసుకోవాలండి. ఇదైతే మనం పెనం మీద కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కొంచెం బ్రెడ్ అటు ఇటు టోస్ట్ చేసుకొని మధ్యలో స్ప్రెడ్ చేసి పెట్టుకున్నామంటే బ్రెడ్ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడైతే నేను అటు ఇటు బటర్ అనేది అప్లై చేసుకొని మధ్యలో ఈ కర్రీ పెట్టుకొని మళ్ళీ పైన క్లోజ్ చేసుకున్నాను ఇంకొక బ్రెడ్ తోటి. ఇది టోస్ట్ అయ్యేదాకా ఉంచేసి తీసేసుకోవడమే అండి. ఇంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ వెజిటబుల్ చీజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.